అందరికీ నమస్కారం. నా పేరు రమ. అగ్రిమెంట్ వైఫ్ 7వ భాగం. రచయిత నీలిమ గారు. ఏంటి నేను అల్లరి చేసేవాడినా? అయినా ఎలాంటి అల్లరని మనసులో అనుకుంటాడు విశాల్ క్యూరియాసిటీగా. ఏంటి అలా చూస్తున్నారు? అలా చూడకండి. మీ చూపులు నాకు గుచ్చుకుంటున్నాయని అంటుంది. విశాల్ ఫోటోలో ఉన్న కళ్ళని తన చేత్తో మూస్తూ మేడం గారి మనసులో మన మీద ప్రేమ బాగానే ఉన్నట్టుందని అనుకుంటాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి అమ్ము అమ్ము అని అంటూ నా వెనుకే తిరిగేవారు. 2 సంవత్సరాల నుంచి నా చేత్తో తినిపిస్తేనే తినేవారు. అలాంటిది ఇప్పుడు అవన్నీ కూడా దూరం అయ్యేసరికి మీకేమో కానీ నాకైతే చాలా కష్టంగా ఉందని అంటుంది అమృత జీరబోయిన గొంతుతో. అప్పటికే తన కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి. ఆ మాటలన్నీ విని అమృత కళ్ళల్లో నీళ్లు చూడగానే విశాల్ ప్రాణం చివుక్కుమంటుంది. వెంటనే ఒక అంగలో తనని చేరి ఆమెని తన గుండెలకి గాఢంగా హత్తుకోవాలని అతని మనసు తహతహలాడుతుంది. కానీ బుద్ధేమో హెచ్చరిస్తుంది. ఇంకాసేపు ఆగు. నువ్వు ఇంత వీక్‌గా ఉంటే అవ్వదు. గొప్ప బిజినెస్ మ్యాన్‌వి కదా! భార్య దగ్గరికి వచ్చేసరికి, మనసు దగ్గరికి వచ్చేసరికి ఎందుకింతలా వీక్ అయిపోతున్నావు? అంటే అందరిలా నువ్వు కూడా సమానమేనా? ప్రేమ దగ్గరికొచ్చేసరికి నువ్వు కూడా వాళ్ళల్లో ఒకడివేనా అని ప్రశ్నిస్తుంది అతని అంతరాత్మ. అవును, నేను కూడా ప్రేమలో పడితే ఇలాగే ఆలోచిస్తాను. నేను బిజినెస్ మ్యాన్ కావచ్చు, చాలా యాటిట్యూడ్‌గా కూడా ఉండి ఉండొచ్చు. కానీ నా భార్య దగ్గర నేను యాటిట్యూడ్ చూపించాల్సిన అవసరమే లేదు. కాకపోతే ఇప్పుడైతే తన దగ్గరికి వెళ్ళలేనులే. ఎందుకంటే కొన్ని రోజులు నేను కూడా తన ప్రేమని ఆస్వాదించాలని అనుకుంటున్నాను. ఆ ప్రేమ తనకు తెలియకుండా తన చుట్టూ తిరిగి ఆమె ఎంత ప్రేమ చూపిస్తుందో కళ్ళారా చూస్తే ఆ ఆనందమే వేరు. అది అనుభూతి చెందాలనుకుంటున్నాను అని అతని అంతరాత్మ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పుకుంటూ ఉంటాడు విశాల్. తన కోసం కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్న అమృతని చూస్తూ కాసేపు విశాల్ ఫోటోని అలాగే చూస్తూ మాట్లాడుకుంటూ తనకి వస్తున్న కన్నీళ్ళని తుడుచుకొని ఆ ఫోటోని ఆమె గుండెలకు హత్తుకొని నిద్రలోకి జారుకుంటుంది అమృత. ఆమె నిద్రపోయిందని అనడానికి ప్రతీకగా ఆమె తీసుకుంటున్న శ్వాసను బట్టే తెలుస్తూ ఉంటే నెమ్మదిగా లోపలికి వెళ్ళి అమృత గుండెల మీద ఉన్న ఫోటో వైపు చూస్తూ ఆమె పక్కనే కూర్చుంటాడు విశాల్. ఆమె తల పక్కనే కూర్చొని అతన్ని ఎడమ చేత్తో ఆమె తల నిమురుతూ తీక్షణంగా ఆమె వైపే చూస్తాడు. నల్లటి కురులు, విశాలమైన నుదురు, కలువ రేకుల్లాంటి కళ్ళు, కోటేరు లాంటి ముక్కు, చెర్రీ పండు లాంటి పెదవులు, నీటి బొట్టు పడితే జారిపోయే ఎంత నున్నగా ఉన్న చెక్కిళ్ళు, అసలు ఎలాంటి మేకప్ లేకుండా చామన ఛాయ రంగులో ఉన్న ఆమె అతని కంటికి అతని మనసును దోచుకున్న యువరాణిలా కనిపిస్తుంది. నెమ్మదిగా కిందకి వంగి ఆమె నుదుటన అంటనట్టుగా అతని తడి పెదవుల్ని అద్దుతాడు. తన మనసుని దోచుకున్న ప్రియసఖుడి స్పర్శ ఆమె మనసుకు తెలిసిందో ఏమో. అతని పెదవులు అక్కడ నిలపగానే సన్నని చిరునవ్వు విరబూసినట్లుగా అందంగా విచ్చుకుంటాయి ఆమె పెదవులు. అది చూసిన అతని పెదవులపై చిరుదరహాసం కనిపిస్తుంది. నా స్పర్శని నువ్వు నిద్రలో కూడా ఫీల్ అవుతున్నావా అమ్ము బంగారం అని అంటూ అనుకుంటాడు తన వైపే చూస్తూ విశాల్. నిద్రలో ఉన్న అమృతకి ఇవన్నీ తెలియలేదు. తెలిసేలా ఉంటే కథ వేరేలా ఉండేదేమో. ఆమె పక్కనే కూర్చొని ఆమె తల నిమురుతూ ఆమె వైపే ప్రేమగా చూస్తూ కోడి కూసే వేళ వరకు కన్నార్పకుండా తన సతిని అలాగే చూస్తూ ఉండిపోయాడు విశాల్. కిటికీలో నుంచి వచ్చే ఎర్లీ సన్ రైజ్ అతనికి కనిపించగానే మళ్ళీ ఎక్కడ తను లెగిస్తే అతన్ని చూసేస్తుందేమో అనుకొని విడవలేక అతని రూమ్‌కి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు విశ్రాంతి లేని అతని కళ్ళకు విశ్రాంతిని కలిగిస్తూ నిద్రలోకి జారుకుంటాడు విశాల్. తెల్లవారు 4 గంటలకి ఎప్పుడూ లేచే విధంగా 5 గంటలకే మెలకువ వచ్చిన అమృత తన గుండెల మీద ఉన్న విశాల్ ఫోటోని చూసి ఆ ఫోటోకి ప్రేమగా ముద్దు పెట్టి దాన్ని యథాస్థానంలో బెడ్ పక్కనే ఉన్న బెడ్ ల్యాంప్ మీద పెట్టేసి స్నానానికి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది. తన దినచర్యగా చేసే పనులన్నీ పూర్తి చేసుకొని ఏంటనుకున్నారా? అదే ఆమె తలారా స్నానం చేయడం, బయట వాకిలి ఊడవడం, అందమైన ముగ్గులు పెట్టడం, పూజ గదిని శుభ్రం చేసుకోవడం, ఇలాంటివన్నీ అన్ని పనులు పూర్తి చేసి దేవుడు గదిలో పూజ చేసి తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకొని హాల్లోకొచ్చి టైం చూసేసరికి అప్పటికే 6 అయిపోతుంది దగ్గరగా. అదేంటి ఈ టైంకి విశాల్ గారు లేవాలి కదా, ఇంకా లేవలేదేంటి, హెల్త్ ఏమైనా బాగోలేదా అన్న అనుమానం తనకి రాగానే వెంటనే అతని రూమ్ దగ్గరికి వెళ్తుంది. నెమ్మదిగా డోర్ తీసి చూసేసరికి
మంచి నిద్రలో ఉండి కనిపిస్తాడు విశాల్. కానీ అది నటన అని తనకు తెలియదు. ఎందుకంటే ఆమె మువ్వల సవ్వడి అతని చెవులకి చేరగానే మెలకువ వచ్చింది. కానీ ఆమె అతని దగ్గరికే వస్తుందేమో అన్న ఊహ అతనికి రాగానే పడుకున్నట్లుగా యాక్ట్ చేస్తూ ఉంటాడు మన బాబుగారు. పాపం ఏమీ తెలియని మన పిచ్చి పిల్ల నెమ్మదిగా పట్టీలు చప్పుడు అవ్వకుండా అడుగులో అడుగు వేసుకుంటూ అతని దగ్గరకు వెళ్ళి అంటనట్లుగా నుదుటి మీద చెయ్యి వేసి చూస్తుంది. తన చేతికి చల్లగానే తగలడంతో అప్పటి వరకు బిగపెట్టిన ఊపిరికి విశ్రాంతినిస్తూ మరెందుకు లేవలేదు, పోనీలే తెలివి రాలేదేమో, మెడిసిన్స్ వాడుతున్నారు కదా, ఆ ఎఫెక్ట్ ఉందేమో అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఒక అడుగు వెనక్కి వేసి మళ్ళీ ఎందుకో తన మనసు ఆగక విశాల్ ముందరకు వచ్చి నించుంటుంది. ఏం చేస్తుందని కళ్ళు మూసుకొని శ్వాస కూడా తీసుకోవాలి అన్న ధ్యాస కూడా లేకుండా మరి ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాడు విశాల్. ఎప్పుడూ చిన్నపిల్లాడిలా తన చుట్టూ కొంగు పట్టుకుని తిరిగే విశాలేనా కనిపిస్తున్నాడు ఆమె కళ్ళకి. ముందుకు వంగి ప్రేమగా అతని తల నిమిరి మళ్ళీ విశాల్కి ఎక్కడ తెలివి వచ్చేస్తుందోననుకుంటూ భయపడిపోయి గబగబా దూరం నుంచే బయటకి వెళ్ళిపోతుందామె. వెళ్ళిపోయిందని అతని చెవులకి దూరమైన మువ్వల పట్టీల శబ్దానికి తెలుసుకున్న విశాల్ టక్కున లేచి కూర్చొని, పడుకున్నాను కదా, కనీసం ఎప్పుడైనా నన్ను కిస్ చేయొచ్చు కదా, నేను ఫీల్ అవ్వాలి కదా అనుకున్నాను. అసలు నువ్వు నాకు ఎప్పుడైనా ముద్దు పెట్టావా? అసలు గుర్తే లేదు. తెలుసుకుంటాను. ఇక నుంచి నా ధ్యాసంతా నీ మీదే ఉంటుంది అని అనుకుంటాడు విశాల్ చిన్నగా నవ్వుకుంటూ. ఏంట్రా ఇంకా రాలేదు? నేను ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాను. లేట్ అవుతుందా ఏంటి ఈడియట్ అని అంటాడు విశాల్ ఫోన్లో మాట్లాడుతూ ఉన్న ప్రసాద్తో. 5 మినిట్స్లో నీ ముందుంటానురా బాబు, నేను డ్రైవింగ్లో ఉన్నానని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ప్రసాద్. చెప్పినట్లుగాని 5 అంటే 5 నిమిషాల్లో తన ముందు ప్రత్యక్షమవుతాడు ప్రసాద్. బాబు అంటే మరి అంత భయం మన యాటిట్యూడ్కే బాబు కదా, ఎక్కడ ఏమంటాడో అని భయపడి ఉంటాడు మన ప్రసూ బాబు గారు. అక్కర్లేని పరామర్శలు పెట్టకుండా ఎక్కడ సుత్తి లేకుండా ఫుల్ యాటిట్యూడ్తో డీటెయిల్స్ అన్నీ తెచ్చావా అని అంటాడు విశాల్ మృదు గంభీరంగా. తెచ్చానురా బాబు, తమరు ఆర్డర్ వేశాక తేక చస్తానా, లేకపోతే నిజంగా చస్తాను కదా నీ చేతిలో అని అంటున్న ప్రసాద్ విశాల్ చూసిన చూపుకి టక్కున నోరు మూసేస్తాడు. అతని ముందు పెట్టిన కవర్ని ఓపెన్ చేసి చూస్తాడు. అందులో అమృత ఫోటోలు, తన ఫ్యామిలీ ఫోటోలు, ఇంకా తనకు తెలిసిన ఫ్రెండ్స్ ఫొటోస్ అన్నీ కనిపిస్తాయి. ఓకే, మరి డీటెయిల్స్ అని అడుగుతాడు. పేరు అమృత, హైట్ 5.6, వెయిట్ ఎంత అంటే అని ఆలోచిస్తూ ఉన్న ప్రసాద్ నెత్తి మీద టపీమని ఒకటి పీకుతాడు విశాల్. దెబ్బకి మన బాబుగారికి శివుడు మూడో కన్ను తెరిచినట్టుగా ముల్లోకాలు కనిపిస్తాయి. అట్లా కొట్టాడు. మరి ఏంట్రా అంతలా కొట్టావని అంటాడు ప్రసాద్ కొట్టిన చోటే రుద్దుకుంటూ. మరి లేకపోతే ఏం చేయాలరా నీ అబ్బా, తన డీటెయిల్స్ చెప్పరా అంటే నాకు తెలిసిన విషయాలే చెప్తున్నావు, నేను రోజు చూడట్లేదా తనని అని అంటాడు విశాల్. హిహి అని 32 కల్పించేలా నవ్వుతూ. అంటే ఎవరైనా ఏదైనా చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు క్రీస్తు శకం పూర్వం, సంవత్సరం క్రితం అని ఇలా రకరకాలుగా స్టార్ట్ చేస్తారు కదా, మరి నేను మాత్రం అవన్నీ కాకుండా ఇలా కొత్తగా స్టార్ట్ చేద్దామని అంటాడు పెద్ద పుడింగిలా. అప్పటి వరకు నార్మల్గా ఉన్న బీపీ హై రేంజ్లోకి వెళ్ళిపోతుంది మన విశాల్ బాబుకి. నీ అంకమ్మ నిన్ను అని మీదకొస్తుంటే సారీ బాబు సారీ, నీ గురించి నీ యాటిట్యూడ్ గురించి తెలిసి కూడా జోక్ చేశాను చూడు, నా చెప్తూ నేను కొట్టుకోవాలి. నీకు అమృత డీటెయిల్స్ కావాలా వద్దా? కావాలంటే సైలెంట్గా నుంచో అని బెదిరిస్తూ అంటాడు ప్రసాద్. అలా అనకపోతే ఎక్కడ తనని ఇంకో 4 పీకేస్తాడేమోనని భయపడి. సరే తిన్నగా చెప్పిచావు, ఇప్పటికైనా కార్ కానుకొని క్రాస్ లెగ్స్ వేసుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని నిల్చుంటాడు స్టైల్గా. ఇప్పటి నుంచి ప్రసాద్ డీటెయిల్గా అమృత గురించి చెప్తున్నాడన్నమాట విశాల్కి. నేను నా వర్షన్లో మీ అందరికీ వివరిస్తాను. అమృత వాళ్ళ నాన్నగారి పేరు కృష్ణమూర్తి, అమ్మగారి పేరు మహాలక్ష్మి. వారిద్దరూ ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు ప్రతిరూపంగా 2 సంవత్సరాలకు అమృత పుట్టింది. అయితే మహారాణి పుట్టిందని మురిసిపోతూ ఎంతో అల్లారు ముద్దుగా అమృతను చూసుకుంటూ 3 ఏళ్ళు గడిపేస్తారు మహాలక్ష్మి గారు, కృష్ణమూర్తి గారు. ఆ ఆనందాన్ని చూడగానే ఆ దేవుడికి కూడా అసూయ పుట్టిందేమో. వారి జీవితంలో అల్లకల్లోలాన్ని సృష్టించాడు. ఇంట్లో సామాన్లు తేవడానికి సూపర్ మార్కెట్కి వెళ్ళి తిరిగొస్తుండగా యాక్సిడెంట్ అయి మహాలక్ష్మి గారు చనిపోతారు. ఆ సంఘటనతో కృష్ణమూర్తి గారు చాలా కృంగిపోయారు. సమయానికి భోజనం చేయకపోవడం, ఆయన పనికి వెళ్ళకపోవడం, ఇంట్లోనే కూర్చొని తాగుడికి బానిసవ్వడం, ఇలాంటివన్నీ చేస్తూ ఎంతో కృంగిపోయారు. మహాలక్ష్మి గారు చనిపోయారని ఆలోచించారే తప్ప కూతురుగా వచ్చిన ఇంకో మహాలక్ష్మి ఆ ఇంట్లో ఉందని ఎప్పుడు ఆ సమయంలో తన కూతురికి అతని అవసరం ఎంతో ఉందని ఆలోచించలేకపోయారు. అలా ఆలోచించేలా ఉంటే వేరేలా ఉండేదేమో. ఆ ఇంట్లో ఉన్న అమృత వాళ్ళ అమ్మమ్మకి, తాతయ్యకి, నాన్నమ్మ వాళ్ళకు అందరికి కూడా
చాలా పెద్ద దిగులు పట్టుకుంది. ఒకవైపు మహాలక్ష్మి చనిపోయిందని, దానికన్నా అమృతని చూసుకునే వాళ్ళు లేరు అని బెంగ ఎక్కువైపోయింది. దానికి తోడు ఆయన అలా తాగుడికి బానిసవ్వడం, ఇంట్లోనే ఉండిపోవడం వీరందరికీ కూడా పెద్ద ప్రశ్నగా మారింది. ఏం చేయాలో తోయక అలాంటి సమయంలోనే మళ్ళీ పెళ్లి చేస్తే అయినా కృష్ణమూర్తి గారు కొంచెం మారతారేమో అన్న ఆశతో ఇంట్లో పెద్దవాళ్ళందరూ కలిసి బలవంతంగా ఆయన్ని ఒప్పించి కాంతం గారితో పెళ్లి జరిపిస్తారు. అలా కాంతం గారు వారి జీవితాల్లోకి అడుగుపెట్టింది. కొంతకాలం వరకు మహాలక్ష్మి గారి జ్ఞాపకాలతోటే బ్రతికిన నెమ్మది నెమ్మదిగా కాంతం గారి గురించి ఆలోచించి, అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చీటికి మాటికి చెప్పడంతో కొంచెం మామూలు స్థితికి వచ్చిన ఆమెను అయితే భార్యగా అంగీకరించలేకపోయారు. రాను రాను పరిస్థితుల ప్రభావం, భార్యగా ఉన్న ఆమె ఇంకా ఎప్పటికైనా తనతోనే ఉండాలి కాబట్టి ఆమెను అంగీకరించి భార్యగా స్వీకరిస్తారు కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి గారు ఉదయం నుంచి ఆయన పనిలో ఆయన బిజీగా ఉన్న సాయంత్రం అయ్యేసరికి కూతురు దగ్గరికొచ్చి కొంచెం ముచ్చట చెప్పడం, కూతురుతో ఆయన సమయాన్ని గడపడం చేసేవారు. అలా మరో 9 నెలలకు ఆ ఇంట్లో ఇంకో మహాలక్ష్మి పుట్టింది. తనే సుప్రజ. ఎంతైనా అంటారు కదా, రక్తం పంచుకు పుట్టిన బిడ్డ మీదనే ఎక్కువ మమకారం ఉంటుందని. అలానే కాంతం గారు కూడా ఆమె కూతురు రాగానే అమృతని పరాయిదానిలా చూడడం మొదలుపెట్టింది. ఉదయాన్నే ఆయన పనికి కృష్ణమూర్తి గారు వెళ్ళిపోగానే అప్పటి వరకు కొంచెం నటించిన, ఇంకా ఏమీ తెలియని ఆ పసిపిల్ల చేత ఇంట్లో చాకరీ చేయించడం, ఆవిడేమో కూతురు నోట్లో వేసుకొని కూర్చొని లాలించడం చేసేవారు. మళ్ళీ సాయంత్రం ఆయన వచ్చే టైంకి చక్కగా అమృతకి ఏమీ చెప్పొద్దని బెదిరించి కూర్చోబెట్టి తానే ఇంట్లో పనంతా చేసినట్టుగా బిల్డప్లు కొట్టేవారు కాంతం గారు. ఇలానే సాగిపోయాయి రోజులన్నీ కూడా. ఆఖరికి మహాలక్ష్మి అనుకున్న అమృత పనిమనిషి అయిపోయింది. నాన్న, నేను కూడా చేతితో పాటు స్కూల్కి వెళ్తాను, నన్ను కూడా స్కూల్లో జాయిన్ చేయించండి నాన్న అని అంటుంది 6 ఏళ్ల అమృత వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి. సరే తల్లి, చదువుకుంటావా నువ్వు? నిన్ను కూడా పెద్ద బడిలో జాయిన్ చేయించాలా అని అంటారు కూతుర్ని దగ్గరికి తీసుకొని ఒడిలో కూర్చోబెట్టుకుంటూ. అవును నాన్న, నేను కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్తాను, చేతులాగా తనతో వెళ్ళి తనతోనే వచ్చేస్తానని అంటుంది అమాయకంగా. ఏంటండి మీరు, ఆ పిల్ల తానా అంటే మీరు తందానంటున్నారా? మన మధ్యతరగతి వాళ్ళకి అలాంటి పెద్ద బడులు సెట్ అవ్వవు. గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలని నచ్చ చెప్పాల్సింది పోయి జాయిన్ చేస్తా అని చెప్తున్నారా అని అంటుంది. వాళ్ళ మాటలన్నీ విన్న కాంతం, పోనీలే కాంతం, పిల్లేదో ముచ్చట పడుతోంది, జాయిన్ చేద్దాంలే, నా కూతుర్ని నా మాత్రం చదివించుకుంటాను, ఏ లోటు రాకుండా అని అంటారు కూతురు ముంగురులు సరిచేస్తూ. చదివిస్తావు చదివిస్తావు, డబ్బంతా దాని స్కూల్ ఫీజులకు తగలెట్టి అప్పుడు నా కూతురికి ఏమిస్తారు, నేను ఊరుకుంటానా ఏంటి అని మనసులో అనుకుంటూ, అది కాదండి, ఇది బాగా చైతుగాడితోటి తిరిగి చెడిపోతోంది, అలా మగవాళ్ళతో స్నేహం చేయకూడదని ఎంత చెప్పినా వినడం లేదు చూసారా, ఇప్పుడు కూడా ఇప్పటి వరకు వాడితోటి కలిసి ఆడుకోవడమే కాకుండా వాడితో కలిసి స్కూల్కి కూడా వెళ్తానంటోంది, మీరు దండించకపోతే ఎలాగా అని అంటుంది. బయటికి మాత్రం పిల్లల దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడకూడదని నీకు తెలియదా? ఏమీ తెలియని ఆ పసిమనుషులకి ఎందుకు లేనిపోని ఆలోచనలన్నీ నేర్పించాలని చూస్తున్నావు? నువ్వు నోరు మూసుకొని నీ పని నువ్వు చేసుకో, నా కూతురి సంగతి నేను చూసుకుంటానులే అని ఆవిడ నోరు మూయించేస్తారు కృష్ణమూర్తి గారు. అలా స్కూల్లో జాయిన్ అయ్యింది అమృత. ఎన్నో ఆశలతో, ఏమీ తెలియని బాల్యంతో గలగల నవ్వుతూ ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ 18 ఏళ్ళు గడిచిపోయాయి. స్కూల్లో శ్రద్ధగా చదవడం, ఇంటికి వచ్చిన వెంటనే యథావిధిగా ఇంట్లో పనులన్నీ చేయడం, ఇవేమీ వాళ్ళ నాన్నతో చెప్పకుండా తన పిన్నికి సమర్థిస్తూ ఉండడం అమృతకి కలిగిన కాలంలో బాగా అలవాటైపోయాయి. అయితే సుప్రజ కూడా తనని ఎప్పుడూ అక్కలా భావించేది కాదు. పని మనిషిలానే చీప్గా చూసేది. ఎట్టకేలకు వాటన్నిటి మధ్య 10వ తరగతిని పూర్తి చేసింది అమృత. అది కూడా జిల్లా టాపర్గా. కూతురు మొదటి స్థానంలో నిలిచినందుకు కృష్ణమూర్తి గారు ఎంతో పొంగిపోతారు. కానీ ఆ ఆనందాన్ని కాంతం గారు ఎక్కువసేపు నిలవనివ్వకుండా తర్వాత చదువులు చదివించకుండా ఆపేస్తారు ఆవిడ మొండి పట్టుదలతో. అటు కూతురికి ఇటు భార్యకి మధ్యన ఆయన నలిగిపోయేవారు. ఎటూ తేల్చుకోలేక ఆవిడ గారి కూతుర్ని మాత్రం చక్కగా కాలేజీలో జాయిన్ చేయించి పై చదువులు చదివిస్తూ ఉంటుంది. కన్న కూతురు ఎంత అడిగితే అంత ఖర్చులకి ఇవ్వడం, అమృతకి పైసా అందనివ్వకుండా ఇంట్లో చాకిరీ చేయించడం. అలా 10వ తరగతి పూర్తయ్యాక ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఎందుకని చెప్పి వాళ్ళ వీధి చివరిలోని సూపర్ మార్కెట్ ఉంటే అందులో పనిగా కూడా పెట్టుకుంది అమృతని. అయితే అమృతకి చదువు మీద ఉండే శ్రద్ధ కారణంగా పని చేస్తూనే వాళ్ళ పిన్నికి తెలియకుండా తన ఫ్రెండ్ చైతు సాయంతో బుక్స్ తెప్పించుకొని ప్రైవేట్గా కట్టి రాత్రులు తన బెడ్రూమ్లో ఎవరికీ తెలియకుండా చదువుకునేది. ఎగ్జామ్స్ ఒకటి రాస్తూ ఇంట్లోనే చదువుతూ క్లాసెస్ కూడా వెళ్లకుండా ఉండడం వల్ల, కాంతానికి తెలియకపోవడం వల్ల ఎట్టకేలకు ఇంటర్ పూర్తి చేసింది. అది కూడా మొదటి స్థానంలోనే. పేపర్లో వచ్చిన పేరును చూసి సుప్రజ వాళ్ళ అమ్మకు చెప్పడంతో తనకి తెలియకుండా చదివిందని ఉక్రోషం ఎక్కువైపోయి వాళ్ళ నాన్నకు తెలియకుండా అట్లకాడతోటి వాతలు కూడా అంటించేసింది. పాపం అది కూడా ఎవరికీ కనిపించలేని చోట
వాతలు పెట్టేసేది. కానీ ఇవేమీ తెలియని కృష్ణమూర్తి గారు కూతురు సైలెంట్‌గా చదివినా గొప్పగా పేరు తెచ్చుకుంటుందని మురిసిపోయేవారు. ఇన్ని కష్టాల మధ్యలో ఎంతో కొంత చేతు సాంగత్యంకు తన మనసు ఊరటనిచ్చేది. చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడూ తనని వదలకుండా బెస్ట్ ఫ్రెండ్‌గానే ఉండేవాడు. చదువు విషయంలో తనకి తెలియనిది అన్నీ చెప్తూ, తను బాధపడినప్పుడల్లా ఓదారుస్తూ, ఎప్పటికప్పుడు నవ్విస్తూ ఉండేవాడు. కానీ అతనితో మాట్లాడడం కాంతం గారు చూసినా అదేదో తప్పు చేసినట్లుగా పెద్ద రభస చేసేది. అలా రాను రాను వారి మధ్య స్నేహం కూడా తగ్గింది. ఏ విషయం అయినా తనతో పంచుకునే బెస్ట్ ఫ్రెండ్ కూడా లేకపోయేసరికి ఇంకా అమృతతో మనసు విప్పి మాట్లాడే మనిషే కరువైపోయారు. ఇంకా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మర్చిపోయి ఆనందం అంటే ఏంటో కూడా తెలియకుండా అయిపోయి వాటన్నిటి మీద ఇంట్రెస్ట్ కూడా పోయి ఇల్లు, పని ఈ రెండే తన ప్రపంచంగా మారిపోయాయి అమృతకి. ఏదో తన పని తాను చేసుకుంటూ, ఒక రూపాయి దాస్తూ, ఇంట్లో ఉన్నంతలో అన్నీ సమకూరుస్తూ సాగిపోతున్న తన జీవితంలో తన వల్ల నాన్న ఆరోగ్యం చెడిపోవడం ఇంకా బాధాకరమైంది. ఒకరోజు కృష్ణమూర్తి గారు పనిచేస్తున్న దగ్గర నుంచి ఒక ఫోన్ వచ్చింది అమృతకి. ఆయనకి గుండెపోటు వచ్చిందని, హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాం రమ్మని. వెంటనే ఉన్నపళంగా పిన్నిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళేసరికి ఆపరేషన్కి 20 లక్షలు ఖర్చవుతుందన్న భావం తన నెత్తి మీద పడుతుంది. తాను ఇంట్లో ఖర్చులకి చేయగా దాచిన డబ్బులు కూడా మందులు ఖర్చుకైపోవడంతో అంత డబ్బు ఎలా సమకూర్చాలో కూడా తనకి అర్థం కాలేదు. అప్పుడే ఎలా తెలిసిందో తెలియదు కానీ భాస్కర్ గారు వాళ్ళ అమ్మగారి దగ్గర ఈ అగ్రిమెంట్ విషయం పెట్టడం, విశాల్ అమృతల పెళ్లి జరగడం జరుగుతాయి. ఇదంతా చెప్పడం పూర్తి చేసిన ప్రసాద్ విశాల్ వైపు తిరిగేసరికి ఇందాక ఎలా అయితే నిల్చున్నాడో సేమ్ అదే పొజిషన్లో నిల్చొని ముఖంలో ఎలాంటి భావం లేకుండా సైలెంట్గా ఉంటాడు. కానీ చెప్పడం అయితే ఎలా చెప్పాలో తెలియదు. కానీ ప్రసాద్ కళ్ళ నిండా నీళ్లు మాత్రం ఉన్నాయి. పాపం అమృత స్థానంలో ఒక్క నిమిషం కూడా ఉండడానికి ఊహించుకోలేకపోయాడు. కథ ఇంకా ఉంది. మరి అమృత గతం అంతా కూడా ప్రసాద్ ద్వారా తెలుసుకున్న విశాల్ ఏం చేయబోతున్నాడు? అసలు అమృతని ఏరుకోరి ఎందుకు విశాల్ వాళ్ళ నాన్నగారు తనకిచ్చి పెళ్లి చేశారు? అమృతకి విశాల్కి ఏమైనా సంబంధం ఉందా? అమృతని ఏరుకోరి తీసుకొచ్చి పెళ్లి చేసినందుకు కారణం ఏంటి? మరి విశాల్ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.